పరిష్కారం అనేది ఒక వెతుకుంటూ వస్తుంది. ఇప్పుడు మేము రోడ్డు మీకు వచ్చినప్పుడు ఒక మాట అనేది పూర్తి పురముట్టిగా తెలియజేయాలి. డైరెక్ట్ వ్యాన్లు ఎక్కిస్తారు నా సమావేశం కాదు. వెంటనే సీఎం చెప్పిన ఏం చేయండి ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము. అలాగే అది తొందరలోనే ఎక్కువ మొత్తంలో డిఎస్సి నోటిఫికేషన్ తొందరగా ఫిలప్ చేయాలని మా ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో చూడొచ్చు కదా పోలీసు వాళ్ళందరూ కూడా. సో చూడొచ్చు ఎక్కడెక్కడ వీళ్ళందరూ కూడా ఈడ్చుకొని పోతున్నారు. డిఎస్సి అభ్యర్థులు వీళ్ళందరూ కూడా 13,000 పోస్టులు వేస్తామని చెప్పాడు కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా, కానీ 5,000 పోస్టులు వేసారు. సో వీళ్ళందరూ కూడా అసెంబ్లీ ముందు కూర్చున్నారు ధర్నాకి. మొత్తం పోలీసు నిర్బంధాలతో కూడా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. సార్ మీరు ప్రశాంతంగా ధర్నా చేయడానికి వస్తే ఇలా లీడర్ గిరి చేస్తారు అని చెప్పి గల్లలో అడుగుని చెప్తున్నారు సార్. మీ వెనకాల పలేస్తారు ఆయన, మీ వెనకాల లాఠీ పట్టుకున్నాను. ఒక ఆయన కొడుకు ఇక్కడ వాసిపోయింది సార్. ఒక ఆయన లాఠీ చార్జ్ కూడా వేసి సార్ వచ్చినాక ఇక్కడికి దాడులు చేస్తున్నారు. మేము న్యాయబద్ధంగా ఇక్కడ సమ్మె చేయడానికి పైన దాడులు చేస్తున్నారు సార్. మేము ప్రశాంతంగా వచ్చినాం సార్. ఇక్కడ మమ్మల్ని ఎవరిని కూడా ధర్నా చేయకుండా లాఠీ చార్జ్ చేసి మరి లోపలికి ఎక్కిస్తున్నారు సార్ అందరినీ. మేము మాకు కావాల్సిన ఉద్యోగాలు అడుగుతాం కానీ ఎక్కువ మాట్లాడలేదు సార్. కేసీఆర్ గారి 13,500 ఉద్యోగాలు ఇదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సార్. అదే 13,500 ఉద్యోగాలు మాకు కావాలి సార్. చూడొచ్చు గతంలో 2017లో వేసారు పోస్టు వీళ్ళకి. అప్పటి నుంచి కూడా వేయలేదు. అసెంబ్లీ సాక్షిగా 13,500 ఉద్యోగాలు వేస్తానని చెప్పిన కేసీఆర్ దాదాపు 5,000 ఉద్యోగాలు మాత్రం వేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. సో మేము 3 సంవత్సరాల నుంచి కుటుంబాలకు పిల్లలకు దూరంగా ఉండి కోచింగ్ సెంటర్ లో ఉంటున్నాం. ఆఖరికి మాకు డిఎస్సి రిలీజ్ చేసి ఎన్ని పోస్టులు ఇచ్చారు? 2 పోస్టులు 3 పోస్టులు మాత్రమే వస్తున్నాయి. 25,000 ఖాళీగా ఉంటాం. మా జాబులు మాకు కావాలంటే మాకు ఎందుకు ఇవ్వరు? అన్ని జాబులు వేసారు. మా జాబులు మేము చేసినాం. మా కోర్సు చేయడం తప్ప మా జాబులు మాకు రావాలి. మొన్న లాస్ట్ వీక్ అక్కడికి వెళ్దామంటే వెళ్ళని వాళ్ళని అక్కడ అడ్డుకున్నారు. ఈసారి కూడా మా బాధ ఎట్లా చెప్పుకోవాలి? వాక్ స్వాతంత్రం హక్కు కూడా మాకు లేదా? మాకు ఖచ్చితంగా మా జాబులు మాకు కావాలి. సబితాని కలిసి ఎప్పుడైనా సబితా కలుస్తూనే ఉన్నాం. చూద్దాం ఆమెకు అసలు టెట్ డిఎస్సి అంటేనే అవగాహన లేదు. టెట్ ఎగ్జామ్ ఎప్పుడో కూడా పేపర్లు వేసి పక్క వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది, కానీ ఆమె టెట్ డిఎస్సి తెలియదు అసలు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నప్పుడు మినిమం క్వాలిఫై ఉన్న వాళ్ళు దేనికి ఎగ్జామ్ రాస్తారో తెలియని ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంది మా దగ్గర. మా తెలంగాణ ఈ బంగారు తెలంగాణలో ఏ ఎగ్జామ్లు లేవు. ఏ ఉద్యోగాల కోసం తెచ్చుకున్న తెలంగాణ నిరుద్యోగం, అసలు మొత్తం నిరుద్యోగం ఎక్కడ చూసినా. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు ఇక్కడ 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తే మేము ఊరుకొని మేము చదువుకుంటాం. లేదంటే మా పోరాటాలు ఇట్లానే ఉంటాయి. వీక్లీ వన్స్ ఇట్లా వస్తూనే ఉంటాం. మా పోరాటం ఆపం. మేము ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు దీనికోసం? మేము ఒక 2 months నుంచి నేను కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాం. మేము ఎవ్వరికి లెటర్స్ ఇచ్చినా చూద్దాం అంటున్నారే తప్ప మా జాబ్స్ మాకు ఇస్తలేరు. సో ఇదే మొత్తానికి సార్ కేసీఆర్ సార్ గారు ఒక్కసారి చూడండి సార్. ఒక్కసారి చూడండి సార్, ఎంత దీనంగా అరుస్తున్నారు. ఒక్కసారి చూడండి సార్. మీరు మెగా డిఎస్సి ఇస్తే నాకు ఇంత టెన్షన్ ఉండదు కదా సార్. ఒక్కసారి ఆలోచించండి, ఎంత సౌమ్య స్వభావం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఎంత ఘోరంగా ధర్నా చేస్తున్నారో. అసలు ఇది ఉపాధ్యాయ వృత్తికి నిజం చెప్పాలంటే చాలా చేదు రోజు సార్. ఈ రోజు దయచేసి మీరు చెప్పినటువంటి 13,000 పోస్టులు ఫిలప్ చేయండి. మాకు అదే సంతోషం సార్. మేము ఎంతో కష్టపడి ఇక్కడ వరకు బిఎడ్ చేసి ఇంత చదువులు చదివి టీచర్ జాబ్ కోసం కొన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం సార్. అయినా కానీ మీరు చివరి నిమిషంలో ఇట్లా మాకు చేస్తే మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది సార్. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, మా ఉపాధ్యాయుల ఆవేదనను అర్థం చేసుకుని దయచేసి మెగా డిఎస్సి వేయండి సార్. ఇది మొత్తం బంగారు తెలంగాణ అని చెప్తుంటాడు కదా కేసీఆర్. వీళ్ళందరూ చూస్తుంటే మనం చూడొచ్చు బంగారు తెలంగాణ ఏందో అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారమ్మా? 2 months అవుతుంది. లాస్ట్ మంత్ July 18th నుంచి కొట్లాడుతున్నాం. ఏ ఒక్క రెస్పాన్స్ లేదు సార్. మేమంటే చులకనా? 13 బిస్మాల్ కమిటీ వేసారు. 2 కోట్లు ఇచ్చి బిస్మాల్ కమిటీ వేస్తే
25,000 పోస్టులు నేను తేలినాయి. 20,000 పోస్టులకి నువ్వు అసెంబ్లీలో ప్రకటించిన ఎంత 13,500. సరే 13,500 పోస్టులని ప్రకటించినావు. అవే ఏమని చెప్పినాం. 5 లక్షల మందికి 5,000 పోస్టులు ఇస్తే ఏం చేసుకోవాలి, ఏమని రాసుకోవాలి? 6 సంవత్సరాల నుంచి చదువులు ఏడిపోయినాయి. దేనికోసం కష్టపడుతున్నామా మేము? నువ్వు ఎలక్షన్స్ రాకముందే నోటిఫికేషన్ ఇచ్చుకుంటావు. 119 జాగాల ఎమ్మెల్యేలను సర్ది చేసుకుంటావు. నీకైతే 119 మంది ఎమ్మెల్యేలు కావాలి. మేము 13,500 టీచర్లకి 500 టీచర్లు కావాలా? 5,000 టీచర్లు కావాలి. చిత్తశుద్ధి ఉంటే, మా మీద విద్యాశాఖ మీద గౌరవం ఉంటే ఎంబడే 13,500 పోస్టులు రిలీజ్ చేయాలి. లేని పక్షంగా కామారెడ్డిల బరాబర్ నామినేషన్ వేస్తాం. సీఎం కి ఆపోజిట్ గా కామారెడ్డి ఉన్న వాళ్ళంతా నామినేషన్ వేస్తాం. ఓడించుడు లేదా ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి. 13,500 పోస్టులు వేయాలి. లేకపోతే ప్రతి ఉద్యమం ఇలాగనే కొనసాగుతూ ఉంటది. జై హింద్. ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా? ఏమైనా రెస్పాన్స్ ఉందా విద్యాశాఖ నుంచి? తీసుకోపోయి లొల్లి వేసినప్పుడు ఆ జైలు వేస్తున్నారు, మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. అంతేగాని 5,000 పోస్టులకు పరిష్కారం ఏంటని చూపిస్తలేదు. మేము ఫ్యామిలీలకు పిల్లలు వదిలిపెట్టుకొని ఇక్కడ కోచింగ్ తీసుకొని ప్రైవేట్ స్కూళ్ళతో ఎప్పుడు కష్టపడి జాబ్ కొట్టుకోవాలనుకుంటే మాకు అవకాశం కనిపిస్తలేదు. వస్తున్నాం. మాకు కావాలి 13,500 టీచర్ పోస్టులు. మెగా డిఎస్సీ కావాలి. అంతే. మేమే ఉద్రవాళ్ళ కావాలి. టీచర్లము మేము పాఠశాలకు మంచి విద్యను అందిద్దాం అనుకుంటున్నాం. 58 సంవత్సరాల వాళ్ళకి రిటైర్మెంట్ ఇస్తున్నారు. కానీ మాకు ఎందుకో కొత్త నూతన వాళ్ళకి అవకాశం ఇస్తలేరు. ఎందుకు రిటైర్మెంట్ ఇవ్వకుండా వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు. 61 సంవత్సరాలు ఎందుకు చేసి 60 సంవత్సరాలు అంటే మాకే ఇవ్వండి. మేము పిల్లల్ని మేము వృద్ధి చేస్తాం. మేము కొత్తదనాన్ని దిక్కొస్తాం. గవర్నమెంట్ పాఠశాలను ఇంకా డెవలప్ చేస్తాం. డెవలప్ చేసేటోళ్ళని ఎందుకు అనగదొక్కుతున్నారు? ఎందుకు జైలు వేస్తున్నాం? మేమన్నా లొల్లి చేస్తున్నామా? మేమన్నా ఇల్లు చేస్తున్నామా? మా లైఫ్ లో మేము పనగా పెట్టి చేస్తున్నాం. అక్కడ టెట్కు ప్రిపేర్ కావాలా, డిఎస్ ప్రిపేర్ కావాలి, అయినా ఉద్యమాలు చేయాలా? ఏం చేయాలి మాకు అర్థమైతలేదు. మా లైఫ్ నాగర్కర్నూలు నుంచి వచ్చినాం. ఇక్కడికి వచ్చి 3 నెలలు కోచింగ్ తీసుకొని డిఎస్సి మంచి పడితే జాబ్ మాకు రైతు బంధువులు ఎందుకు భయపడి కావాలి? మా ఫ్యామిలీని మేము పోషించుకుంటాం, మా పిల్లల్ని మేము సాకుకుంటాం. కానీ రైతు బంధువులు నేను పడేయమన్నాడు. మా ఫ్యామిలీకి మేము ఒకరికి జీవితం ఇస్తాం. మా ఇంట్లో బీడీ చేసేవాళ్ళే 4 ఉన్నాం. మేమేం చేయాలి? ప్రైవేట్ స్కూళ్ళతో 5,000, 2,000, 3,000 చేసి మేము అసలు లైఫ్ లో ఏం చేసుకోవాలి? ఎందుకు 58 వాళ్ళకి ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసే వాళ్ళు అడిగిండ్రా, వాళ్ళు ఉద్యమాలు చేసిరా? మేమెందుకు చేస్తుంటే మమ్మల్ని అందుకు దొక్కుతున్నారు. డెవలప్ చేయాలనుకుంటే మమ్మల్ని ఎందుకు అడగదొక్కుతారు? మేము ఉగ్రవాదులాగా ఎందుకు చేస్తున్నారు? ఒక ఉపాధ్యాయుడు సైన్స్ శిక్షణ చేస్తారు, డాక్టర్లు చేస్తారు. అదే ఉపాధ్యాయుడు నోరు ఎందుకు మూపిస్తున్నారు? ఇది మాకు మేము నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. 2 నెలల ముందే వైన్స్ కు టెండర్ లేపించిండు. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఇప్పటి వరకు ఒక డిఎస్సీ ఎందుకు అయిపోయలేదు? 6-7 సంవత్సరాల నుంచి డిఎస్సీ ఎన్నిక రాలేదు. 2 నెలల ముందే బార్లకు నోటిఫికేషన్ ఎన్నిక వచ్చిరా? విద్యాశాఖ మంత్రిని ఎప్పుడైనా కలిసిరా? ప్రయత్నం కలిసినాము, రోజు ర్యాలీ చేసినాము. దాంట్లో మీద గ్యాస్ దీంట్లో మీద లేదా? వీళ్ళకి స్కూళ్ళలో పిల్లలకు బాగుపడాలని లేదు కానీ బార్లకైతే తొందరగా 2 నెలల ముందే నోటిఫికేషన్ ఇచ్చేసారు. ఎంతమంది ఉన్నారమ్మా మీ స్టేట్ వైడ్ గా? మొత్తం ఎంతమంది ఉంటారు మీరు? మొత్తం డిఎస్ వాళ్ళు 5 లక్షల మంది. ఏం చేస్తారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మా దాని నుంచి అందరూ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిలబడి మేమే పోటీ చేయాలనుకుంటున్నాం. విద్యా వ్యవస్థను నాశనం చేయడం కోసం అసలు పోస్టులు వేయట్లేదు, ఏమేయట్లేదు. విద్యాశాఖ దగ్గరికి వెళ్ళి మా బాధను చెప్పుకుందామంటే కూడా అక్కడికి వెళ్ళనియట్లేదు. ఇప్పుడు ఏమైనా ఉగ్రవాదము ఎవరైనా చంపడానికి వచ్చినామా? మమ్మల్ని ఇంతగానం కొట్టి లోపలేసుకొని తీసుకెళ్లడానికి? మా ఆవేదన చెప్పుకోవడానికి వచ్చినాం. వాళ్ళైతే పోస్టులలో మంచిగా జాబ్ చేసుకుంటూ ఉన్నారు. సార్ వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుంటే ఏమైంది? వాళ్ళ రూల్ అది కాదని కొంచెం పర్మిషన్ ఇస్తే మేము వెళ్తే అక్కడ మా బాధను చెప్పుకుంటాం కదా. వాళ్ళ తర్వాత ఏం వర్క్ చేస్తారు వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు పోస్టులు 5,000 పోస్టులు అంటే 7 లక్షల మందికి ఎట్లా మేము సెటిల్ కావాలి చెప్పండి? సార్ మేము మంచి శాంతియుతంగా మాట్లాడడానికి వెళ్తున్నాం సార్. మమ్మల్ని ఇంత ముట్టడిచ్చి ఇంత ఘోరంగా చేస్తున్నారు. నక్సలైట్ల విధంగా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ. మేము శాంతియుతంగా వెళ్ళి మా ఆవేదన మేము వ్యక్తపరుస్తామంటే మమ్మల్ని వెళ్ళని ఎట్లా సార్? ఎప్పుడు ఇట్లానే చేస్తున్నారు సార్. ఇట్లా ముట్టడిస్తున్నారు మమ్మల్ని. దానంపేట నుంచి వచ్చినాం సార్. సార్ 2 months నుంచి ఇదే అవుతుంది సార్. ఎప్పుడు ధర్నా చేసినప్పుడల్లా ఇట్లా ముట్టడిస్తున్నారు, ఇట్లా తీసుకెళ్తున్నారు సార్ మమ్మల్ని. చూడండి సార్ ఎట్లా తీసుకెళ్తున్నారు. అసలు మా ఆవేదన అసలు అర్థమే చేసుకొని పోలీస్ వాళ్ళైతే ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం చేయబోతున్నారు సార్? ఇప్పుడు 5
5 లక్షల మంది ఉన్నారు, 5,000 పోస్టులు మాకొద్దు. మీరు అసెంబ్లీలో ఏదైతే చెప్పారు 13,500 పోస్టులు అని, అవి మాత్రమే వేయండి అని అడుగుతున్నాం. శాంతియుతంగానే అడుగుతున్నాం. ఆయన కూడా వీళ్ళు అసలు వినట్లేదు. మమ్మల్ని అక్రమంగా జైలు పట్టిస్తున్నారు సార్. ఇక్కడ చూశారు కదా, మొత్తం కొట్లాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణ ఇదే. ఆడవాళ్ళని రోడ్ల మీద ఈడ్చుకుంటూ పోతున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మనం. ఏం తెలంగాణ, బంగారు తెలంగాణ ఇదేనా సార్? చూడొచ్చు, ఆడబిడ్డలు కొట్లాడుతున్నారు. సో విద్యాశాఖ మంత్రి కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కనీసం వీళ్ళు చెప్పే విషయాలను కూడా వాళ్ళు పట్టించుకోవడం పరిస్థితి. ఏ విధంగా అన్నారన్నమాట, ఏ విధంగా అన్నారన్నమాట? యాక్టర్ అని ఏ విధంగా అన్నావు? తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులు యాక్టర్ లెక్కలు కనబడతాను బ్రదర్ నీకు. ఏ విధంగా అన్నావు? యాక్టర్ అని ఎట్లా అంటావు నువ్వు? డిఎడ్ బిఎడ్ విద్యార్థులు యాక్టర్ లెక్కలు కనబడుతురా నీకు? నోటిఫికేషన్ ఏం సమాధానం ఏం చెప్పాలి? ఏం సమాధానం చెప్పాలి? కడుపు గాలి వచ్చిన మీడికి, కడుపు గాలి నోటిఫికేషన్ లేస్తారనుకొని కుటుంబం ఒక్క రోజులలో కుటుంబ జీవితాలు ఆగమైతే తెలుసా? డిఎడ్ బిఎడ్ నోటిఫికేషన్ ఎన్ని రోజులు అవుతుందో తెలుసా మీకు? మేము కూడా ఒక తెలంగాణ బిడ్డలమే, యాక్టర్లం కాదు. మంచిగా మాట్లాడాలి. మీరంటే మాకు గౌరవం ఉంది. ఏం మాట్లాడుతున్నావు? యాక్టర్ లెక్కలు కనబడుతున్నా నీకు? డిఎడ్ బిఎడ్ నోటిఫికేషన్ లేక కేసీఆర్ కుటుంబాలు ఆగమైనాయి. ఏం జరిగింది? తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు. ఎన్ని పోస్టులు ఇస్తాను? టైంకు పెళ్లి లేవు, టైంకు ఉద్యోగాలు లేవు. యాక్టర్ లెక్కలు కనబడుతున్నామా మీకు? ఏం మాట్లాడుతున్నారు సార్? కాదు బ్రదర్, బుద్ధి ఉండాలి. ఎన్ని పోస్టులు ఇస్తా అని చెప్పిండు? 13,000 మంది సార్. ఒక్క నిమిషం, నేనేం మాట్లాడతలే. 13,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇప్పటి వరకు 5,100 ఉద్యోగాలు ఇచ్చడం అనేది ఎందుకు? అవి ఈ అరెస్ట్ ఎందుకు సార్? ఉగ్రవాదులమా మేము? ఈ అరెస్ట్ ఏంటి? ఈ అరెస్ట్ ఏంటి? 5,000 నోటిఫికేషన్ 119 నియోజకవర్గాలు ఉంటే, ఒక నిమిషం బ్రదర్, 119 నియోజకవర్గాలు ఉంటే 50 మంది ఎమ్మెల్యేలు నింపుకుంటా ప్రభుత్వ స్కూల్లో మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండ్రు. అసలు ఇంకా ధర్నా స్టార్ట్ కాలేదు, అంత పోస్టుల గురించి అడగడం లేదు, ఏం లేదు. కానీ రీజన్ ఏంది అసలు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? డిఎస్సిలో పోస్టులు చాలా తక్కువగా వేయడం కారణం వల్ల మేము ధర్నా చేసి ఆ పోస్టులను పెంచుకోవాలని ఇక్కడ వస్తున్నాము. కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది. కానీ ఈరోజు 13,000 డిఎస్సి పోస్టులు ఉండగా ఆఫ్టర్ ఆల్ 2,005 పోస్టులు డిఎస్సి పోస్టులు వేసి విద్యార్థులను అన్యాయం చేస్తుంది. దాని కారణంగా ఈరోజు ధర్నా చేపట్టడం. 13,000 పోస్టులు పెంచాలి. నువ్వు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల రక్తం దాచుతున్నావు కేసీఆర్. లక్షలాది మంది జీవితాలతోని నువ్వు చెలగాటమాడుతున్నావు. ఈ ఓట్లేసిన ప్రజలను మోసం చేస్తున్నావు కేసీఆర్. 13,000 నువ్వు అసెంబ్లీలో ప్రకటించావు కదా, 5,000 చేస్తావు. ఎన్ని సంవత్సరాల నుంచి మోసం చేస్తావు కేసీఆర్? ఈసారి నువ్వు ఓడిపోతావు. ఈ బడుగు బలైన వర్గాల పేదవాళ్ళకి న్యాయం చేయకపోతే కేసీఆర్. సో ఇది పరిస్థితి. బంగారు తెలంగాణ అంటే ఇదే. ఎందుకంటే ఆడవాళ్ళు వచ్చి కొట్లాడుతున్నారు రోడ్ల మీద. సో పోలీసు నిర్బంధాలతో వాళ్ళని ఈరోజు అరెస్టులు చేయడం జరుగుతుంది. వాళ్ళు అడిగింది ఒక్కటే, మా ఉద్యోగాలు మాకు కావాలి. 13,500 పోస్టులు వేస్తామని చెప్పినావు కదా కేసీఆర్, ఇప్పుడు ఎందుకు వేయట్లేదు? 5,000 ఉద్యోగాలు మాకు సరిపోవట్లేదు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఉన్నాం మేము. మా బాధ ఎవరికి చెప్పుకోవాలని వాళ్ళు విద్యాశాఖ కూడా వాళ్ళ స్పందన, వాళ్ళ మాటలు అసలు ఏం మాట్లాడతారో వినకుండా కూడా వాళ్ళని లోపలేస్తున్న పరిస్థితి. ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇదే కాదు, గతంలో కూడా ఏ నోటిఫికేషన్ వేసినా కూడా ఏదో ఒక పంచాయతీ విద్యార్థులను రెచ్చగొట్టడం, వాళ్ళని రోడ్ల మీదకి వచ్చేలాగా చేయడం,
ధర్నాలు, రాస్తారోకోలు. సో ఇదే నడుస్తుంది బంగారు తెలంగాణలో. ఒకసారి ఓట్లేసే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలారా. కెమెరా పర్సన్ పాషాతో భార్గవ్, మన తొలి వెలుగు, హైదరాబాద్.